Hi friends, welcome to my channel Cricket Chat with Venkatesh. The all-important series against England ఫ్రైడే రోజున చెన్నైలో ఫస్ట్ టెస్ట్తో మొదలు కాబోతుంది. మనకు తెలుసు ఇది 4 మ్యాచ్ సిరీస్. ఫస్ట్ 2 మ్యాచెస్ చెన్నైలో జరుగుతాయి. థర్డ్ టెస్ట్ మ్యాచ్, ఫోర్త్ టెస్ట్ మ్యాచ్ మొటేరాలో కొత్తగా రెనోవేట్ చేసిన అహ్మదాబాద్లో కొత్త స్టేడియంలో జరగబోతున్నాయి. దాంట్లో ఆ థర్డ్ టెస్ట్ మ్యాచ్ ఈస్ గోయింగ్ టు బి పింక్ బాల్ డే నైట్ టెస్ట్ మ్యాచ్. ఈ సిరీస్ ఆల్ ఇంపార్టెంట్ అని ఎందుకన్నానంటే టెస్ట్ ఛాంపియన్షిప్ ఫైనల్కి క్వాలిఫై అవ్వడానికి ఈ సిరీస్ గెలవడం ఇండియాకి చాలా ఇంపార్టెంట్. ఆల్రెడీ నేను ఒక వీడియో చేశాను, దాంట్లో క్లియర్గా చెప్పాను ఏంటంటే ఇండియా హ్యాస్ టు విన్ విత్ ఎ మినిమం మార్జిన్ ఆఫ్ 2-1 ఇన్ దిస్ సిరీస్. ఈ 4 టెస్టులో 2-1తో గెలిచినా సరే ఇండియా టెస్ట్ ఛాంపియన్షిప్ ఫైనల్కి వెళ్తుంది. అలాగే 2-0తో గెలిచినా, 3-1 గెలిచినా, 4-0 గెలిచినా అలా కూడా ఫైనల్కి వెళ్ళేదానికి ఛాన్స్ ఉంటుంది, ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ అదర్ రిజల్ట్స్. అలా కాకుండా అదర్ రిజల్ట్స్ మన ఫేవర్గా ఉంటే ఎంతకంటే తక్కువ మార్జిన్తో కూడా వెళ్ళే అవకాశం ఉంది. సో అది ఒక మెయిన్ రీజన్. ఈ సిరీస్కి ఒక కాంటెక్స్ట్ని ఇస్తున్న అంశం అది అబౌట్ దట్ టెస్ట్ ఛాంపియన్షిప్. అదే టెస్ట్ ఛాంపియన్షిప్ పక్కన పెట్టినా సరే మనకేంటంటే ఆస్ట్రేలియా లాంటి ఒక టాప్ టీమ్ని ఓడించిన తర్వాత ఒక ఫుల్ స్ట్రెంగ్త్తో మరి ఇంగ్లాండ్ని ఫేస్ చేయబోతున్నాం కాబట్టి, ఎట్ హోమ్ ఫేస్ చేస్తున్నాం కాబట్టి, ఎట్ హోమ్ మన ఇంపెకబుల్ రికార్డ్ని దృష్టిలో పెట్టుకుని ఇంగ్లాండ్ ఓడించడం, ఇంగ్లాండ్ లాంటి ఒక స్ట్రాంగ్ టీంని ఓడించడం మనకి చాలా చాలా పరువుతో కూడుకున్న విషయం. మరి ఎవరెవరు ఉండబోతున్నారు టీంలో? ఆల్రెడీ నేను ఒక వీడియో ప్రెడిక్టబుల్ 11 గురించి చేశాను. అయితే మనం ప్రెడిక్ట్ చేయడానికి ఇంకా చాలా ఇబ్బందులు ఉన్నాయి, ఎందుకంటే చాలామంది దే ఆర్ ఇన్ ద రేస్. యాక్చువల్గా 1 డే బిఫోరే ఆస్ట్రేలియా టూర్లో ఫస్ట్ 3 టెస్ట్ మ్యాచెస్కి 1 డే బిఫోరే టీంని అనౌన్స్ చేశారు, కానీ ఇప్పుడు అలా చేస్తున్నట్టుగా లేదు. విరాట్ కోహ్లీ ప్రెస్ మీట్లో, బిఫోర్ ప్రీ మ్యాచ్ ప్రెస్ మీట్లో కూడా అతను ఇచ్చిన ఒకే ఒక క్లారిటీ ఏంటంటే రిషబ్ పంత్ ఈజ్ గోయింగ్ టు కీప్ వికెట్స్. మరి వృద్ధిమాన్ సహా ఇండియాలో కీపింగ్ చేస్తాడు, స్పిన్ ట్రాక్స్ మీద అతను కీపింగ్ చేస్తాడని ఒక మనకి స్పెక్యులేషన్ నడిచింది. బట్ విరాట్ కోహ్లీ మేడ్ ఇట్ వెరీ వెరీ క్లియర్ దట్ రిషబ్ పంత్ ఆఫ్టర్ హిస్ హీరోయిక్స్ ఇన్ సిడ్నీ అండ్ బ్రిస్బేన్ టెస్ట్ మ్యాచెస్ హీ విల్ బీ కీపింగ్ ద వికెట్స్ అనేది అయితే మనకి స్పష్టం చేశాడు. ఇంకోటి కూడా అతను చెప్పింది ఏంటంటే రోహిత్ అండ్ శుభ్మన్ గిల్ ఆర్ గోయింగ్ టు ఓపెన్. సో మయాంక్ అగర్వాల్కి ఇండియాలో రికార్డ్ బాగుంది, అతనికి ఏమైనా ఛాన్స్ ఉంటుందా అని అనుకున్నారు, కానీ ఓపెనర్గా అయితే లేదు. ఈ కెన్ స్టిల్ బి దేర్ ఇన్ ద మిడిల్ ఆర్డర్లో కూడా అతనికి స్లాట్ ఉందని నేను అనుకోను. సో ఆల్మోస్ట్ నెంబర్ 6 వరకు మనకి చాలా క్లియర్గా కనిపిస్తూనే ఉంది. రోహిత్, గిల్, పుజారా అండ్ రహానే అండ్ పంత్, ఈ 6 ఉంటారు. ఆ తర్వాత ప్లేస్లోనే కొంచెం మనకి డౌట్స్ ఉన్నాయి. ఒక ఎక్స్ట్రా బ్యాట్స్మెన్ ఆడిస్తారా, లేకపోతే 3 పేసర్స్ 2 స్పిన్నర్సా, లేకపోతే 3 స్పిన్నర్స్ 2 పేసర్సా, ఇవన్నీ కూడా డౌట్. హార్దిక్ పాండ్యా కూడా మరి పిక్చర్లో ఉంటాడు. హార్దిక్ పాండ్యా నేను అనుకోవడం ఇప్పుడు ఆడకపోవచ్చు. హార్దిక్ పాండ్యా ఏంటంటే ఏవే టెస్ట్ మ్యాచ్లో వేర్ థర్డ్ సీమర్స్ రిక్వైర్మెంట్ ఉన్న చోట ఆడతాడు. ఇక్కడైతే ఇండియాలో మీకు 3 స్పిన్నర్స్ ఈజ్ ఎ బెటర్ ఆప్షన్. సో అతని టెస్ట్ ఛాంపియన్షిప్ ఫైనల్ కానీ ఆ తర్వాత ఇవే మ్యాచెస్లో థర్డ్ సీమర్గా అతన్ని అలాగే ఆడించినా కూడా మీకు వన్డే అండ్ T20 ఫార్మాట్స్లో అతను ఏంటంటే 5th బౌలర్గా అతని అవసరం ఉంటుంది. టెస్ట్ మ్యాచ్లో అతన్ని ప్యూర్ బ్యాట్స్మెన్గా ఆడించే పరిస్థితి ఉండదని నేను అనుకుంటున్నాను, బికాజ్ ఈజ్ నాట్ బౌలింగ్ టూ మెనీ ఓవర్స్. సో అలా అతను బౌలింగ్ చేయనప్పుడు అతని టీంలో ఉండాల్సిన అవసరం లేదు. పర్టికులర్లీ హోమ్ టెస్ట్లో థర్డ్ సీమర్ కంటే కూడా థర్డ్ స్పిన్నర్ చాలా ఇంపార్టెంట్ కాబట్టి అది పరిస్థితి. మరి స్పిన్నర్స్ ఎవరెవరు ఉంటారు? స్పిన్నర్స్ కూడా మనం అనుకున్నాం కదా, అక్షర్ పటేల్ బికాజ్ ఆఫ్ హిస్ లెఫ్ట్ ఆర్మ్ వెరైటీ కోసం, బికాజ్ అతని బాల్ లెగ్ స్టంప్ నుంచి ఆఫ్ స్టంప్ వైపు టర్న్ అవుతుంది. అలా కాకుండా మీరు అశ్విన్, కుల్దీప్ అండ్ వాషింగ్టన్ సుందర్తో వెళ్తే వాళ్ళ బాల్స్ అన్నీ కూడా ఆఫ్ స్టంప్ నుంచి లెగ్ స్టంప్ వైపు టర్న్ అవుతాయి. సో వెరైటీ ఉండదు. సో ఒక వెరైటీ కోసమైనా యూ హ్యావ్ టు కీప్ అక్షర్ పటేల్ అండ్ ఆల్సో కీపింగ్ ఇన్ మైండ్ దట్ లసిత్ ఎంబుల్డేనియస్ సక్సెస్ అగేన్స్ట్ ఇంగ్లాండ్ ఇన్ శ్రీలంక. సో ఇవన్నీ దృష్టిలో పెట్టుకుని అక్షర్ పటేల్ ఉంటాడు, మరి కుల్దీప్ ఉంటాడా, వాషింగ్టన్ సుందర్ ఉంటాడా అనేది కొంచెం డౌట్. కానీ 2 ఆఫ్ స్పిన్నర్స్తో ఆడతారనేది కూడా, ఎందుకంటే ఇంగ్లాండ్ టీంలో పెద్దగా లెఫ్ట్ హ్యాండర్స్ లేరు. సో అది పరిస్థితి ఇండియన్ టీమ్ సెలక్షన్ విషయంలో. ఇంకొకటి ఏంటంటే బుమ్రా మొట్టమొదటి టెస్ట్ మ్యాచ్ ఇండియాలో ఆడబోతున్నాడు. అతను 17 టెస్ట్ మ్యాచ్లు అనుకుంటా, 17 టెస్ట్ మ్యాచ్లు ఆడేంత వరకు, కానీ హీ హాజ్ నాట్ ప్లేడ్ ఏ సింగిల్ టెస్ట్ మ్యాచ్ అట్ హోమ్ సో ఫార్. సో మొట్టమొదటి టెస్ట్ మ్యాచ్ బుమ్రా ఆడడం అనేది ఆల్మోస్ట్ ఇండియాలో ఆడడం అనేది ఆల్మోస్ట్ సర్టెన్గా మనకు అనిపిస్తుంది. మరి అతని పార్ట్నర్గా ఇషాంత్ ఉంటాడా, సిరాజ్ ఉంటాడా అనేది ఇప్పటికీ మనకి ఆ డౌట్ క్లారిఫై కావట్లేదు.
ఎందుకంటే ఇషాంత్ ఫిట్గా ఉన్న మాట నిజమే, కానీ అతని ఫుల్ 5 days ఫిట్నెస్ ఉండేంత పరిస్థితి ఉందా అనే విషయంలో టీమ్ ఈజ్ స్టిల్ అసెసింగ్ ద సిచ్యుయేషన్. సో అతను 5 రోజులు ఫిట్గా ఉండగలడని చెప్పి ఒక కాన్ఫిడెన్స్ ఉంటేనే అతను ఆడిస్తారు, లేకపోతే దే మే గో ఫర్ సిరాజ్. సో సిరాజ్ ఈస్ గోయింగ్ టు బీ ది పార్ట్నర్ ఆఫ్ బుమ్రా అని అనుకుంటున్నాను నేను. ఇషాంత్ శర్మ ఫిట్నెస్ విషయంలో క్వశ్చన్ మార్క్ ఉంది కాబట్టి, ఫిట్గా ఉంటే మాత్రం అతనే వస్తాడు. బికాస్ ఆఫ్ హిస్ ఎక్స్పీరియన్స్ హీ విల్ బీ దేర్ యాజ్ బుమ్రాస్ పార్ట్నర్. మరి థర్డ్ సీమర్గా మరి సిరాజ్ వస్తాడా, లేకపోతే ఎక్స్ట్రా స్పిన్నర్ని ఆడిస్తారా అనేది చూడాలి. బ్యాటింగ్ అని స్ట్రెంథన్ చేసుకునే విషయంలో ఏం ఆలోచిస్తారని చెప్పి. సో ఇది ఇండియన్ టీమ్ విషయానికి వస్తే. ఇక ఇంగ్లాండ్ విషయానికి వస్తే, ఇంగ్లాండ్కి ఒక పెద్ద సెట్ బ్యాక్ ఏంటంటే జాక్ రాలీ వాళ్ళ మెయిన్ బ్యాట్స్మెన్ యంగ్స్టర్స్లో చాలా ప్రామిసింగ్ ప్లేయర్. అతను ఒక చిన్న స్లిప్ అయ్యి కింద పడడంతో ఫస్ట్ 2 టెస్ట్ మ్యాచెస్కి వాజ్ రూల్డ్ అవుట్. సో అదొక సెట్ బ్యాక్ వాళ్ళకి. ఐ థింక్ రోరీ బర్న్స్ రావడంతో అతను అండ్ సిబ్లీ దే ఆర్ గోయింగ్ టు ఓపెన్ ది ఇన్నింగ్స్. జో రూట్, జాస్ బట్లర్, మరి లారెన్స్ అనే బ్యాట్స్మెన్ ఉన్నాడు, అతను కూడా ఆడే అవకాశం ఉంది. ఓలీ పౌప్ అని అతను కూడా అవైలబుల్ ఉన్నాడు కాబట్టి వీళ్ళందరూ ఆడే ఛాన్స్ ఉంది. బెన్ స్టోక్స్ విల్ బి దేర్ యాజ్ ఏ లోయర్ ఆర్డర్ బ్యాట్స్మెన్. సో వాళ్ళ బ్యాటింగ్ ఇది. బౌలింగ్ విషయానికి వస్తే ఐ థింక్ కొత్త స్పిన్నర్స్ ఇద్దరు, డామ్ బెస్ అండ్ జాక్లిష్, వాళ్ళిద్దరిని, ఒక లెఫ్ట్ ఆర్మర్ ఒక ఆఫ్ స్పిన్నర్, వీళ్ళిద్దరిని ఆడిస్తారు. మొయిన్ అలీని ఆడించకపోవచ్చు, మరి ఇఫ్ దే వాంట్ ఏ థర్డ్ స్పిన్నర్, మొయిన్ అలీ బ్యాటింగ్ కూడా చేయగలరు కాబట్టి అతన్ని ఆడించే అవకాశం ఉంది. బట్ ఐ థింక్ ఓన్లీ దే విల్ గో 2 స్పిన్నర్స్ అండ్ 2 పేసర్స్. అది ఆండర్సన్ కావచ్చు, స్టూవర్ట్ బ్రాడ్ కావచ్చు. జోఫ్రా ఆర్చర్ అయితే ఖచ్చితంగా ఉంటాడు. అతని పార్ట్నర్గా మరి ఆండర్సన్ ఉండే అవకాశం ఉంది, స్టూవర్ట్ బ్రాడ్ కూడా ఉండొచ్చు. బట్ ఇప్పుడు బెన్ స్టోక్స్ ఈజ్ నాట్ బౌలింగ్ మచ్. బెన్ స్టోక్ని అతను వాళ్ళు థర్డ్ సీమర్గా అనుకుంటారు, కానీ బెన్ స్టోక్స్ బౌలింగ్ ఎక్కువగా వేయట్లేదు కాబట్టి వేని పక్షంలో క్రిస్ వోక్స్ కోసం వెళ్ళచ్చు. బ్రాడ్ అండ్ ఆండర్సన్ ఇద్దరిని ఆడించచ్చు కదా మీరు అనొచ్చు, కానీ వోక్స్ బ్యాటింగ్ కూడా చేయగలరు కాబట్టి లోయర్ ఆర్డర్ బ్యాటింగ్ స్ట్రెంథన్ చేయడానికి ఐ థింక్ దే మే ప్లే ఐదర్ ఆండర్సన్ ఆర్ బ్రాడ్ అని నేను అనుకుంటున్నాను. సో అది ఇంగ్లాండ్ కాంపోజిషన్ విషయం. ఇక మరి మ్యాచ్లో సిరీస్లో విజయావకాశాలు ఎవరికి ఉంటాయి? విజయావకాశాల గురించి మనం చెప్పాలంటే ఇండియా విల్ డెఫినెట్లీ స్టార్ట్ యాజ్ ఫేవరెట్స్ అని నేను ఎందుకు అంటున్నానంటే, మీరు ఒక్కసారి ఇండియా హోమ్ రికార్డు చూడండి. నాట్ దట్ మనం ఏదో ఆస్ట్రేలియాలో బీ టీంతో గెలిచేసామని కాదు. ఇండియా హోమ్ రికార్డు తీసుకుంటే, ముఖ్యంగా 2010ని మనం కట్ ఆఫ్గా పెట్టుకుంటే, 2010 నుంచి మనం ఇప్పటి వరకు ఇండియాలో స్వదేశంలో 50 టెస్ట్ మ్యాచ్ ఆడాం. కరెక్ట్గా 50 టెస్ట్ మ్యాచ్ ఆడాం ఇన్ స్పాన్ ఆఫ్ 11 years అనుకోండి. ఈ 11 yearsలో యాక్చువల్గా 2020లో మనం ఒక టెస్ట్ మ్యాచ్ కూడా ఆడలేదు. సరిగ్గా 10 yearsలో ఆడాం 50 టెస్ట్ మ్యాచెస్ ఆడాం. ఈ 50 టెస్ట్ మ్యాచెస్లో మనం ఓడిపోయినవి 4 టెస్ట్ మ్యాచ్లు. ఆ 4 టెస్ట్ మ్యాచ్ల్లో 2010లోనే నాగ్పూర్లో సౌత్ ఆఫ్రికా చేతిలో ఓడిపోయాం. తర్వాత ఇంగ్లాండ్ చేతిలో వరుసగా 2 టెస్ట్ మ్యాచ్లు ఓడిపోయాం. ఢిల్లీ ఒకటి, ఇంకొక వెన్యూ నాకు గుర్తులేదు. వరుసగా 2 టెస్ట్ మ్యాచ్లు ఓడిపోయాం. ఆ సిరీస్ కూడా ఓడిపోయాం ఇన్ 2012. తర్వాత 2017లో 4 ఏళ్ల క్రితం ఆస్ట్రేలియా చేతిలో పూణే టెస్ట్ మ్యాచ్లో ఓడిపోయాం. సో ఈ 50 టెస్ట్ మ్యాచెస్లో ఇండియాలో 4 టెస్ట్ మ్యాచ్లు మనం ఓడిపోయింది. అది కూడా 3 స్ట్రాంగ్ టీమ్స్తో, సౌత్ ఆఫ్రికా, ఆస్ట్రేలియా అండ్ ఇండియా అండ్ ఇంగ్లాండ్. మనం ఒకే ఒక సిరీస్ ఓడిపోయాం 2010 నుంచి. అది ఇంగ్లాండ్తోనే 2012లో 2-1తో ఓడిపోయాం. అప్పుడు వాళ్ళ స్పిన్నర్స్ పనేసర్ అండ్ స్వాన్ దే టుక్ మోస్ట్ ఆఫ్ ది వికెట్స్. సో ఆ స్పిన్ మంత్రం మన మీద వాళ్ళు ప్రయోగించి మనని అప్పుడు ఓడించారు. సో అంత మంచి రికార్డ్, ఇంపెకబుల్ రికార్డ్ ఇండియాకు ఉంది. ఇండియాలో ఓడించడం ఆల్మోస్ట్ ఇంపాసిబుల్గా మనకి కనిపిస్తుంది. అండ్ విరాట్ కోహ్లీ అతని క్యాప్టెన్సీ మీద క్వశ్చన్స్ కూడా రైజ్ అని, రహానే బెటర్ కెప్టెన్ అంటున్నారు, కానీ ఎస్, రహానే హ్యాస్ ఇంప్రెస్డ్ వన్ అండ్ ఆల్ వెరీ మచ్. బట్ విరాట్ కోహ్లీ రికార్డు మనం తీసుకుంటే, టెస్ట్ రికార్డు, అతను 20 సిరీస్ అంటే ఫుల్ సిరీస్లో చూస్తే 20 సిరీస్లో అతను కెప్టెన్గా ఉంటే దాంట్లో 14 గెలిచాడు. ఓడిపోయినవి ఎవరి మీద? ఇంగ్లాండ్, సౌత్ ఆఫ్రికా, న్యూజిలాండ్. అది అవే. ఒక 2 డ్రాస్ ఉన్నట్టున్నాయి. సో అతను అన్ని ఓడిపోయిన సిరీస్లన్నీ కూడా స్ట్రాంగ్ కంట్రీస్ అవుట్ సైడ్ ఇండియాలో ఆడిన సిరీస్లో ఒక్కసారి కూడా ఓడిపోలేదు. సో 20 సిరీస్లో 14 గెలవడం అంటే ఆషామాషి విషయం కాదు. సో విరాట్ కోహ్లీ రికార్డు అద్భుతంగా ఉంది యాజ్ ఏ టెస్ట్ కెప్టెన్. మిగతా ఫార్మాట్స్ సంబంధించి నేను మాట్లాడను, కానీ టెస్ట్ కెప్టెన్గా అతని రికార్డు అద్భుతంగా ఉంది. ఇండియాలో ఎప్పుడూ అతని క్యాప్టెన్సీలో ఇండియా సిరీస్ ఓడిపోలేదు.
అది మనం చెప్పుకున్నట్టుగా 2010 నుంచి ఒకే ఒక సిరీస్ మనం ఓడిపోయాం. అలాగే 4 టెస్ట్ మ్యాచ్లు మాత్రమే మనం ఓడిపోయాం ఇన్ స్పాన్ ఆఫ్ 10 to 11 years. సో అంత బ్రహ్మాండమైన రికార్డు మనకు ఉంది కాబట్టి ఇండియా విల్ స్టార్ట్ యాజ్ ఫేవరెట్స్. బట్ స్టిల్ ఇంగ్లాండ్ కెన్ కాజ్ ఎ సర్ప్రైజ్. ఇంగ్లాండ్ టీంని మనం తక్కువగా అంచనా వేయడానికి ఏ మాత్రం వీలు లేదని చెప్పి మనం గట్టిగా నమ్మాలి. ఎందుకలా మనం ఇంగ్లాండ్ టీంని స్ట్రాంగ్ అని అనుకోవాలంటే ఫర్ ద పర్టికులర్ రీజన్ జో రూట్ సూపర్ ఫామ్లో ఉన్నాడు. 2 సెంచరీస్ చేశాడు శ్రీలంకలో ఆడిన 2 టెస్ట్ మ్యాచ్ల్లో. అసలు వాళ్ళకి చాలా మంచి ప్రిపరేషన్ కూడా దొరికింది. శ్రీలంక కండిషన్స్ ఇండియా కండిషన్స్ సిమిలర్గా ఉంటాయి. అందుకాకుండా ఫస్ట్ 2 టెస్ట్ మ్యాచెస్ చెన్నైలో ఆడుతున్నారు. చెన్నైకి కొలంబోకి పెద్ద దూరం కూడా లేదు. సో వెదర్ వైజ్ అండ్ కండిషన్స్ వైజ్ పెద్ద డిఫరెన్స్ లేదు. సో వాళ్ళకి బ్రహ్మాండమైన ప్రిపరేషన్ లభించింది. జో రూట్ దేర్ మెయిన్ స్టే ఇస్ ఇన్ సూపర్ ఫామ్. ఒక డబుల్ సెంచరీ, ఒక 180 అనుకుంటా అతను శ్రీలంకలో చేసే 2 టెస్ట్ మ్యాచ్లో. అండ్ జాస్ బట్లర్ యావరేజ్ మీరు చూస్తే టెస్ట్ మ్యాచ్లో 56 ఉంది. బెన్ స్టోక్స్ ఈజ్ ఎనీ డే వరల్డ్లో నెంబర్ 1 ఆల్రౌండర్. జోఫ్రా ఆర్చర్ ఇంతవరకు ఇండియాలో వైట్ బాల్ క్రికెట్ ఆడలేదు, బట్ వీ నో హిజ్ ఎబిలిటీ. ఫిజికల్ థ్రెట్ అతను మెయిన్. ఎలాంటి పిచ్ మీదైనా పిచ్ అతనికి సైడ్ వేస్ మూమెంట్ ఉండకపోవచ్చు, బట్ ఫిజికల్గా అతని స్పీడ్తో ఈ కెన్ థ్రెటన్ యూ. సో ఆ జోఫ్రా ఆర్చర్ ఎఫెక్ట్ అనేది ఖచ్చితంగా ఉంటుంది. అండ్ ఆండర్సన్ అండ్ బ్రాడ్ ఆర్ వెరీ వెరీ ఎక్స్పీరియన్స్డ్ బౌలర్స్. అండ్ వాళ్ళ కొత్త స్పిన్నర్స్ బెస్ అండ్ లీష్ దే డిడ్ రియలీ వెల్ ఇన్ శ్రీలంక. శ్రీలంక స్పిన్నర్స్ కంటే బెటర్ అనిపించారు వాళ్ళు. సో వాళ్ళకి కొంత ఇన్ఎక్స్పీరియన్స్ ఉన్నది. మిగతా బ్యాటింగ్ విషయానికి వస్తే పెద్దగా ఎక్స్పీరియన్స్ లేదు. కానీ ఇంగ్లాండ్ కొన్న ఎప్పుడు ఉన్న స్ట్రెంత్ ఏంటంటే వాళ్ళ లోయర్ మిడిల్ ఆర్డర్ చాలా స్ట్రాంగ్గా ఉంటుంది. ఇమీడియట్ ఫస్ట్లో వికెట్స్ పడతాయి. జో రూట్ లాంటి వాళ్ళు ఒక ఎండ్లో ఉంటారు. తర్వాత బట్లర్, మొయిన్ అలీ, బెన్ స్టోక్స్ వీళ్ళందరూ వచ్చి లోయర్ మిడిల్ ఆర్డర్లో క్రిస్ వోక్స్ కానీ, జోఫ్రా ఆర్చర్ ఆల్సో క్యాబుల్ ఆఫ్ సమ్ లస్టీ హిట్స్. సో మనకున్న ప్రాబ్లం కూడా అదే కదా, టేల్ ఎండర్స్ మనం తొందరగా అవుట్ చేయలేం. సో ఆ లోయర్ మిడిల్ ఆర్డర్ ఆఫ్ ఇంగ్లాండ్ విల్ పోజ్ ఎ బిగ్గర్ థ్రెట్ దాన్ ది టాప్ ఆర్డర్. సో ఆ మిడిల్ ఆర్డర్ అండ్ టాప్ ఆర్డర్ కంటే కూడా లోయర్ మిడిల్ ఆర్డర్ విషయంలో వీ హ్యావ్ టు బి వెరీ ఆఫ్ దట్. డెఫినెట్గా ఆ విషయంలో మన ప్లాన్స్ ఉండాలి. మనం ఫస్ట్ 5 వికెట్స్ తీసుకున్నామని కాదు, తర్వాత 5 వికెట్స్ మన ఇబ్బంది పెట్టే అవకాశం ఉంది. సో ఇది ఇంగ్లాండ్కి ఉన్న స్ట్రెంత్, లోయర్ మిడిల్ ఆర్డర్ బ్యాటింగ్. అండ్ బౌలింగ్ విషయంలో జోఫ్రా ఆర్చర్ కెన్ బి అ డేంజర్, బిగ్ డేంజర్ ఇండియాలో ఎలాంటి పిచ్ మీద అయినా సరే, బికాస్ ఆఫ్ స్పీడ్ ఇన్ ద ఎయిర్, అది చాలు. సో మనం అంత తేలిగ్గా తీసుకోవాల్సిన పరిస్థితి లేదు. తర్వాత దే ఆర్ గోయింగ్ టు యూజ్ దట్ స్వీప్ షాట్. ఆ స్వీప్ షాట్ని ఈవెన్ జో రూట్ అన్ని రన్స్ కొట్టాడంటే దాంట్లో 50% స్వీప్స్తోనే కొట్టాడు. మామూలు కన్వెన్షనల్ స్వీపే కాకుండా రివర్స్ స్వీప్ కూడా బ్రహ్మాండంగా కొడుతున్నాడు. ఆ రివర్స్ స్వీప్ ద్వారా కూడా ఈజ్ గెటింగ్ లాట్ ఆఫ్ రన్స్. ఆ రివర్స్ స్వీప్ కానీ కన్వెన్షనల్ స్వీప్ కానీ బౌలర్ లైన్ అండ్ లెంత్ని చాలా డిస్టర్బ్ చేస్తాయి. చాలా అంటే చాలా డిస్టర్బ్ చేస్తాయి. సో అది వాళ్ళకున్న ఆయుధం ఏంటంటే ఆ స్వీప్ షాట్ హారిజాంటల్ బ్యాట్తో ఆడతారు కాబట్టి బాల్ ఎటు టర్న్ అయినా ఏదో ఒక పాయింట్లో తగులుతుంది. మామూలు మీరు స్ట్రైట్ బ్యాట్ పెట్టినప్పుడు ఎడ్జ్ తీసుకునే అవకాశం ఉంటుంది. కానీ మీరు హారిజాంటల్ బ్యాట్ పెట్టినప్పుడు మీకు బాల్ ఎటు టర్న్ అవుతుందో డౌట్ ఉన్నప్పుడు స్వీప్ షాట్ కొట్టేటప్పుడు హారిజాంటల్ బ్యాట్ పెడతారు కాబట్టి అది ఏదో పాయింట్లో తగులుతుంది, కనెక్ట్ అవుతుంది అండ్ యూ విల్ గెట్ రన్స్. సో ఆ స్వీప్ షాట్ని వాళ్ళు బాగా ఉపయోగిస్తారు అగేన్స్ట్ అవర్ స్పిన్నర్స్. సో అది మనకున్న డేంజర్. అండ్ దేర్ స్పిన్నర్స్ వాళ్ళ స్పిన్తో కాకపోయినా నెగిటివ్ లైన్, ఎప్పుడైతే యాష్లీ జైల్స్ 2001-2 సిరీస్లో సచిన్ టెండూల్కర్కి ఆ నెగిటివ్ లైన్, లెగ్ స్టంప్ లైన్తో ఇబ్బంది పెట్టాడు, ఫ్రస్ట్రేట్ చేసి బ్యాట్స్మెన్ అవుట్ చేసే అవకాశం ఉంటుంది. రన్స్ రాకపోతే, బౌండరీస్ రాకపోతే మన బ్యాట్స్మెన్ దే విల్ గో ఫర్ బిగ్ షాట్స్. సో ఆ నెగిటివ్ టాక్టిక్స్ కూడా ఉపయోగిస్తారు ఇంగ్లీష్ వాళ్ళు అనేది కూడా మనం జాగ్రత్తగా ఉండాలి. సో ఇది ప్రాబ్లం ఏంటంటే మనం చాలా స్ట్రాంగ్గా ఉన్నాం. ఆస్ట్రేలియాలో సగం మంది మెయిన్ ప్లేయర్స్ లేకపోయినా వాళ్ళని వాళ్ళ గడ్డ మీద ఓడించి వచ్చాము. మనకున్న మేజర్ డేంజర్ ఏంటంటే ఆ కాంప్లసెన్సీ. ఆస్ట్రేలియాలో మనం అంత ఈజీగా గెలిచాము, అంత స్ట్రాంగ్ టీం మీద, సగం టీంతో. ఈసారి ఫుల్ స్ట్రెంగ్త్తో ఉన్నాం, షమీ, జడేజా మినహాయిస్తే. ఇంగ్లాండ్ ఎంత అని చెప్పి ఏమైనా అలసత్వం ఉంటే అదే మనకి డేంజర్ తప్ప, లేకపోతే ఈ సిరీస్లో ఇండియా గెలవడం అనేది ఆల్మోస్ట్ సర్టెన్. వీ హ్యావ్ టు, ఇఫ్ వీ ప్లే టు అవర్ పొటెన్షియల్, ఇంగ్లాండ్కి ఎలాంటి ఛాన్స్ ఉండదు. కానీ ఎప్పుడైతే కొంచెం ఈజీగా తీసుకుంటారో ఆ ప్రమాదం ఉండదు. ఏమైనా ఇంగ్లాండ్ ఛాన్స్ ఉంటే ఆ పింక్ బాల్ టెస్ట్ బికాస్ ఆఫ్ ది డిఫరెంట్ కండిషన్స్ అక్కడ ఏమైనా ఇంగ్లాండ్కి ఛాన్స్ ఉంటుందా, కానీ లేకపోతే ఇండియా ఈ సిరీస్ని 4-0తో గెలిచే అవకాశం ఉంటుంది. వర్షం కూడా పెద్ద ఇబ్బంది ఉండదు ఫిబ్రవరి మార్చ్లో. సో ఇండియా గెలవడానికి చాలా అవకాశాలు ఉన్నాయి. ది ఓన్లీ డేంజర్ ఈస్
మనమే ఏంటంటే కొంచెం అలసత్వం ప్రదర్శిస్తే మాత్రం చాలా చాలా డేంజర్ ఉంటుందని నేను అనుకుంటున్నాను. మరి మీ అభిప్రాయం ఏంటో మీరు కామెంట్ సెక్షన్లో చెప్పండి. ప్రస్తుతానికి సెలవు. Please subscribe to our channel for more updates and analysis on cricket and other sports.